హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సెకండ్ వీడియో ఫర్ ది డే. సేలంలో పని అయిపోయింది. సేలం నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాను. సో కోయంబత్తూర్లో ఒక 3 days వర్క్ ఉంది, పర్సనల్ వర్క్. సో అదేంటి అనేది థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ చెప్తాను. అండ్ ఈ జర్నీ వచ్చేసి చాలా బాగుంది. ఎందుకంటే ఒకసారి మీరు చూసిన గ్రీనరీ అండ్ బహుశా ఈ వింటర్లో జర్నీ చేయడానికి, సోలో ట్రావెలింగ్ చేయడానికి కానీ, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ జర్నీస్ చేయడానికి కానీ ఈ గ్రీనరీని చూస్తే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఎంత బాగుందో. నైట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ వీ విల్ మిస్ దిస్ గ్రీనరీ. చూడండి, కోకోనట్ ట్రీస్, అక్కడక్కడ ఇల్లులు ఇటుపక్క. సో భవానీకి ఒక 15 kilometers ఉంది. కావేరీ నది ముందే ఇలా ఉంటే, కావేరీ దాటిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది. సో ఇన్ని రోజులు నేను కోయంబత్తూర్ వెళ్తున్నాను కానీ, బట్ ట్రైన్లో నాకేం తెలియలేదు. బట్ ఈరోజు డ్రైవింగ్ చేస్తుంటే చాలా బాగుంది. మైండ్ రిలీఫ్గా ఒక సాంగ్ పెట్టుకొని, ఒక బీట్ సాంగ్ పెట్టుకొని వినండి. వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఈ రోడ్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం ట్రావెల్ చేయాలనిపిస్తుంది. గుడ్. నాతో పాటు మీరు వర్చువల్గా ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాగుందా వ్యూ? చూడండి. ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే చేసామో అయోధ్య టూర్, ఆ వీడియోస్ ఉన్నాయి కానీ, బట్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి ఎడిట్ చేయలేకపోయాం, తర్వాత రిట్రీవ్ చేయలేకపోయాము. సో అందుకని అప్లోడ్ చేయలేదు. బట్ ఈ ఛానల్లో ఇంక మీదట రోజుకు రెండు లేకపోతే 3 ట్రావెల్ సంబంధించి కానీ, ఫుడ్ సంబంధించిన కానీ, సో ఆటోమొబైల్కి సంబంధించిన కానీ, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించిన కానీ, సో డైలీ 1-2 వీడియోస్ ఇంకా మీదట కంటిన్యూస్గా వస్తుంది. సో నాకు ఎడిట్ చేయడం రాదు, నేను క్లియర్గా చెప్తున్నాను. రా వీడియోస్ మాత్రమే వస్తాయి. సో ఆ రా వీడియోస్లో కూడా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియోస్ వెంటనే వస్తాయి. సో మీ సపోర్ట్ అవసరం, ఎందుకంటే కొత్త జర్నీస్ చేయాలి అంటే, కొత్త వీడియోస్ వేయాలి అంటే సపోర్ట్ లేనిది చేయలేం కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. విల్ గెట్ న్యూ వీడియోస్. పైవచ్చి మీ కామెంట్స్ కూడా కావాలి. ఒక సబ్స్క్రైబ్ చేయటమే కాదు, మీ కామెంట్స్ కూడా నాకు చాలా ముఖ్యం. సో అది ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను తీసుకుంటాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. సో దట్ ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంటుంది. సో ఎంత స్పీడ్ పోయినా కూడా ఆ స్పీడ్ లిమిట్ని దాటి మనం బండి కంట్రోల్ చేయడం మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు వెళ్ళండి. సో ఎక్కడైతే హైవేస్లో ఈ స్పీడ్ లిమిట్ అని ఉంటుందో ఆ స్పీడ్ లిమిట్ మాత్రమే డ్రైవ్ చేయండి. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. బాయ్.